ఆర్గనైజేషన్ చూద్దాం. స్టాక్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మనము మెమరీ లోపల స్టోర్ చేస్తున్నాం డేటాని స్టాక్ రూపంలో. ఈ స్టాక్ ఆర్గనైజ్ రిఫర్స్ టు ద వే ఆఫ్ మెమరీ స్ట్రక్చర్డ్ టు సపోర్ట్ ఏ స్టాక్ డేటా స్ట్రక్చర్. సో విచ్ ఈస్ లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్. అంటే ఇప్పుడు స్టాక్ అయినాకో ఇప్పుడు ఎట్లా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇదే తీసుకోండి. ఇదే ఉన్నానుకో, ఇట్లా అన్ని సర్కిళ్ళు ఉన్నాయి అనుకున్నాం. ఇలా అన్ని సర్కిళ్ళు ఉన్నాయి. ఓకే, ఇలా సర్కిల్ బిస్కెట్స్ అన్నీ నేను వేస్తున్నా. ఫస్ట్ ఒక బిస్కెట్ వేసిన, తర్వాత ఇంకో బిస్కెట్ వేసిన, ఇట్లా ఒక్కొక్క బిస్కెట్ వేస్తున్నా. సో నేను ఫస్ట్ వేసిన బిస్కెట్ తీయాలంటే నేను తీయలేను. సో లాస్ట్ ఏ బిస్కెట్ వేస్తానో ఆ బిస్కెట్నే నేను చేయొచ్చు. దాన్ని ఏమంటారు, లాస్ట్ ఏదైతే వచ్చిందో అదే మనం ఫస్ట్ చేయొచ్చు. దాన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు, లీఫో అంటారు. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ వేసిన బిస్కెట్ నేను తీయలేను. సో ఏదైతే లాస్ట్ వేస్తానో దాన్ని తీయచ్చు. ఇట్లా తీయలేము కదా, ఎందుకంటే ఆల్రెడీ మస్తు బిస్కెట్స్ల కింద ఫస్ట్ వేసిన బిస్కెట్ ఉంది. సో లాస్ట్ ఏదైతే వేస్తానో ఆ బిస్కెట్ని నేను ఫస్ట్ తీయచ్చు. నేను ఫస్ట్ వేసిన బిస్కెట్ తీయాలంటే ఇవన్నీ తీసి అది తీయాలి. అట్లా దీన్ని లీఫో అంటారు. స్టాక్ ఇట్లనే ఉంటుంది. సో ఇది ఒక స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ ఆఫ్ డేటా అనమాట. లీఫో లెక్కనే అదే లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ వాడి దీనిలో డేటా స్టోర్ చేయొచ్చు. డేటా తీయాలన్నా మళ్ళీ లీఫోనే వాడాలి, డేటా స్టోర్ చేయాలన్నా లీఫోనే, అట్లా అనమాట. ఇది కంప్యూటర్ సిస్టంలో స్టాక్స్ ఆర్ ఎసెన్షియల్ అనమాట. ఇది ఎందుకు ఎసెన్షియల్ అంటే ఇది హ్యాండిల్ చేస్తుంది ఫంక్షన్ కాల్స్ని, రిటర్న్స్ని, ఇంటరప్ట్ హ్యాండిలింగ్ని, ఎక్సెప్షన్ ఎవాల్యూషన్, అట్లనే టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. ఈ కీ కాన్సెప్ట్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం. ఆ స్టాక్ ఆర్గనైజేషన్ ఫస్ట్ లీఫో ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాం. సక్కరాలే. సో ఇది 1 2 3 4 నేను 5ని ఇక్కడ వేస్తున్నా. 5 అనే బాక్స్ ఇలా పెట్టాలంటే ఇది ఏంటి లాస్ట్ వచ్చిందో ఇప్పుడు నేను ఫస్ట్ని తీయాలంటే తీయచ్చా, తీయలేము. ఫస్ట్ ఏది వెళ్తుంది, 5 వెళ్తుంది. సో ఏదైతే మనం 5 ఇట్లా పెడుతున్నాం కదా, యాడ్ చేస్తున్నాం కదా, 5 అనేది దీనిలో పెడతాం. దీన్నే పుష్ ఆపరేషన్ అంటారు. ఒకవేళ నేను 5ని తీయాలనుకుంటే దాన్ని పాప్ ఆపరేషన్ అంటారు. ఇప్పుడు నేను 1 తీసుకోవాలనుకుంటే 4 తీయాలా, 3 తీయాలా, 2 చేయాలి. ఆ తీయడాన్ని పాప్ అంటారు. 4 పాప్ చేయాలి, 3 పాప్ చేయాలి, 2 పాప్ చేసినట్టు 1 వస్తుంది. ఒకవేళ 5ని యాడ్ చేయాలంటే పుష్ చేస్తాం. 5ని స్టాక్ లోపలికి పుష్ చేస్తాం. అది పుష్ అండ్ పాప్ అంటే అవే. ఇక స్టాక్ పాయింటర్ ఉంటుంది. స్టాక్ పాయింటర్ ఏం చేస్తుంది, ఒక రిజిస్టరు. ఇది ఎప్పుడు ఇప్పుడు టాప్ 5 ఉంది కదా, ఈ 5 యొక్క పాయింట్స్ కూడా టాప్ ఆఫ్ స్టాక్, ఎప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ని పాయింట్ చేస్తుంది. ద అడ్రస్ ఆఫ్ ద లాస్ట్ పుష్డ్ ఐటమ్. సో ఈ 5 లాస్ట్ పుష్ అయింది కదా, వీళ్ళకి ఈ 5 యాడ్ చేసి పుష్ చేసినాం అనుకున్నాం ఇలా. సో ఈ లాస్ట్ అయితే పుష్ అయిన ఐటమ్ ఉంటుందో దాని యొక్క అడ్రస్ స్టాక్ పాయింటర్ దగ్గర ఉంటుంది. సో స్టాక్ పాయింటర్ ఎప్పుడు లాస్ట్ ఏటు పుష్ చేయడం దాన్నే పాయింట్ చేస్తుంది. ఓకేనా, ఇవి చిన్న కాన్సెప్ట్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు స్టాక్ ఆర్గనైజేషన్లో. చెప్పాలా, ఇప్పుడు లీఫో అంటే అయితే ద లాస్ట్ డేటా ఐటమ్ పుష్ ఆన్ ద స్టాక్ ఈజ్ ద ఫస్ట్ ఆన్ ద పాప్డ్ ఆఫ్. సో ఏది లాస్ట్ ఐటమ్ మనం పుష్ చేస్తామో అదే ఫస్ట్ మనం తీయగలుగుతాం. అదే లీఫో ప్రిన్సిపల్. స్టాక్ పాయింటరు ఒక రిజిస్టరు, అది ఏదైతే ఇప్పుడు స్టాక్ ఉన్నాకో స్టాక్లో లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాయింట్ చేస్తుంది, దీని అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. ఇక పుష్ ఆపరేషన్ అంటే డేటాని యాడ్ చేయడం ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ని పుష్ ఆపరేట్ అవుతుంది. స్టాక్ పాయింటర్ అకార్డింగ్గా ఇప్పుడు స్టాక్ పాయింటర్ ఏం పుష్ దేని పాయింట్ చేసింది, 5ని పాయింట్ చేసింది. ఒకవేళ మనం ఇంకో 6 అనే బాక్స్ యాడ్ చేసినాం, అప్పుడు స్టాక్ పాయింటర్ అనేది అప్డేట్ అవుతుంది, ఎటు 6కి పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు 6 అనే అడ్రస్ని స్టాక్ పాయింటర్ స్టోర్ చేసుకుంటుంది. సో పుష్ చేసిన కొద్దీ స్టాక్ పాయింటర్ అప్డేట్ అవుతుంది. ఈ 4 కీ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అన్నమాట స్టాక్ ఆర్గనైజేషన్లో. లీఫో ప్రిన్సిపల్, స్టాక్ పాయింటర్, పుష్, పాప్. అంటే మెమరీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే స్టాక్స్ ఆఫ్టెన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ పోర్షన్ ఆఫ్ మెయిన్ మెమరీ రూపంలో స్టాక్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ స్టాక్ పాయింటర్ అనేది కంట్రోల్ యాక్సెస్ అనమాట. స్టాక్ పాయింటర్ ఎప్పుడు ఏదైతే లాస్ట్ పుష్ అయిన ఐటమ్ని పాయింట్ చేస్తుంది, లాస్ట్ పుష్ అయిన ఐటమ్ యొక్క అడ్రస్ స్టాక్ పాయింటర్ దగ్గర ఉంటుంది. స్టాక్ అనేది ఒక అప్వర్డ్స్ గ్రో అవుతుంది, డౌన్వర్డ్స్లో గ్రో అవుతుంది. అప్వర్డ్స్ డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్ అనమాట, లో టు హయ్యర్ అడ్రస్. ఒకవేళ స్టాక్స్ డౌన్వర్డ్స్ గ్రో అయినాకో అది హయ్యర్ టు లోవర్ అడ్రసెస్ అనమాట. ఇక స్టాక్ ఆపరేషన్ ఇప్పుడు పుష్ ఆపరేషన్ అయినాకో
స్టాక్ పాయింటర్లకి స్టాక్ పాయింట్ +1 మెమరీ అడ్రస్ లోపల ఏదైతే పుష్ అయిందో ఆ ఐటెం యొక్క ఏ టైం కొత్త పుష్ అయిన ఐటెం యొక్క అడ్రస్ అప్డేట్ అవుతుంది స్టాక్ పాయింటర్లో. సో స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద స్టాక్ డైరెక్షన్ బట్టి. ఒకవేళ వాల్యూ స్టోరేజ్ మెమరీ అయితే స్టాక్ పాయింటర్. ఓకేనా, ఒక స్టాక్ వాల్యూ ఇస్తే ఒక పాప్ చేసినాం అనుకో, అప్పుడు కింద ఉన్న వాల్యూ అప్డేట్ అవుతుంది స్టాక్ పాయింటర్. సో అట్లా జరుగుతుంది. మెమరీ స్టాక్ అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. మెమరీ స్టాక్ ద మెమరీ ఆర్గనైజేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ అండర్స్టాండింగ్ హౌ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ ఇన్ ఏ టిపికల్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో మెమరీ ఆర్గనైజేషన్ వల్లనే మనం ప్రోగ్రామ్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్న కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో తెలుసుకోగలుగుతాం, అండర్స్టాండ్ చేసుకోవటం. సో అలైన్ విత్ ద వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అయితే ఫస్ట్ చదువుకున్నాము, వేర్ ప్రోగ్రామ్ అండ్ డాటా రెండింటికి సేమ్ మెమరీ ఉంటుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ డాటా ఇక స్టాక్ ఉంటుంది. ఇవన్నీ మెమరీ అడ్రసెస్. ప్రోగ్రామ్ కంట్రోల్ నెక్స్ట్ పీసీ ప్రోగ్రామ్ కాబట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేది దాని అడ్రస్ స్టోరేజ్. ఇది AR, ఇది స్టాక్ పాయింటర్. ఇట్లా ఇది మన స్టాక్. సో ఇది కనిపిస్తుంది కదా, ఓకే డన్. సో ఈ ఫిగర్ ఇల్స్ట్రేట్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ మెమరీ డివైడెడ్ టు 3 segments. సో ప్రోగ్రామ్, డాటా, స్టాక్ ఈచ్ ఈస్ యాసెట్ బై డిఫరెంట్ రిజిస్టర్. ఒక్కొక్క దానికి ఒక రిజిస్టర్ ఉంటుంది, ప్రోగ్రామ్కి, డాటాకి, స్టాక్కి. ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ రిజిస్టర్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తుంది. దీన్ని స్టార్టింగ్ అడ్రస్ 1000. డాటాది ఏం చేస్తుంది, ఆపరేట్స్ని, డాటా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది డాటా రిజిస్టర్. దీని అడ్రస్ వచ్చేసరికి 2000. స్టాక్ టెంపరీ డాటా అంటే లీఫో ఫామ్ చెప్పినా కానీ లీఫో అనేది ఈ 3000 స్టార్ట్, అది ఇక్కడ రాసినాం. సో ఒక్కో దానికి ఒక రిజిస్టర్ ఉంటుంది. ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్ 1000 అడ్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది, డాటా అనేది 2000 నుంచి అడ్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్టాక్ 3000 అడ్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి దానికి ఒక్కొక్క రిజిస్టర్ ఉంటుంది, సపరేట్ రిజిస్టర్. సో రిజిస్టర్ని ఇక్కడ రాష్ట్రం చూడు. పీసీ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటరు, పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటరు. ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేసుకుంటే AR అంటే అడ్రస్ రిజిస్టర్. ఇది అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. డాటా సెగ్మెంట్ ఏదైతే డాటా ఉందో డాటా ఒక అడ్రస్ని స్టోర్ చేస్తుంది. స్టాక్ పాయింటరు ఏదైతే లీఫ్ స్టాక్ లోపల ఉన్న టాప్ లాస్ట్ ఎంటర్ పుష్ చేసిన ఐటమ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకునేది స్టాక్ పాయింటర్. డాటా రిజిస్టర్లో టెంపరీ డాటా అనేది హోల్డ్ చేస్తుంది, టెంపరీగా డాటాను హోల్డ్ చేస్తుంది ట్రాన్సాక్షన్ ఆపరేషన్ జరిగేటప్పుడు. సో ఒకవేళ ఇప్పుడు సపోజ్ 3 × 4 + 5 × 6 ఈ స్టాక్ ఆపరేషన్ ఎలా చేస్తుంది. ఫస్ట్ 3 అనేది లోపలికి వెళ్తుంది, స్టాక్ లోపలికి పుష్ అవుతుంది. తర్వాత 4 పుష్ అవుతుంది. రెండు మిడిల్ మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి 3 × 4 అంటే 12. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగి 12 అనేది స్టాక్లో అప్డేట్ అవుతుంది. తర్వాత +5 అన్నాడు. సో స్టాక్లకి 5 పుష్ అవుతుంది. ఫస్ట్ పుష్ అయితే దాంట్లోకి ఏమన్నాడు, తర్వాత 6 పుష్ చేయండి, తర్వాత 6 పుష్ చేయండి. 6 పుష్ అయినాక 5కి 6 ఇంటికి మల్టిప్లికేషన్ ఉంది, బోర్డ్ మాస్ తెలుసుగా మీకు. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ అయిందంటే అడిషన్ అవుతుంది. సో 5 అయినాక 6 పుష్ చేసినాక 5 × 6 30. సో ఫస్ట్ ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేసాను 30 అయింది. తర్వాత ఈ రెండింటికి ఇక్కడ 12 ఇక్కడ 30, రెండింటికి మిడిల్లో అడిషన్ ఆపరేషన్ అయితే 42 అవుతుంది. 12 + 30. సో 42 ఇట్లా స్టాక్లో స్టోర్ అవుతుంది. ఇలా జరుగుతుంది అనమాట. స్టాక్ లోపల ఆపరేషన్స్ జరిగి ఇట్లా ఎవాల్యుయేట్ అవుతాయి.